వలస ప్రాణాలు నడి సంద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. మధ్యతార సముద్రంలో మృత్యు గంటలు మోగుతూనే ఉన్నాయి. జీవన పోరాటం చేస్తున్న శరణార్థులు జల సమాధి అవుతూనే ఉన్నారు. భారీ సంఖ్యలో వలసదారులతో వెళ్తున్న ఓ ఓడ లిబియా తీరంలో మునిగిపోయింది. అంతర్యుద్ధం కారణంగా లిబియాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దీంతో బతికుంటే చాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ప్రజలు వలసపోతూ ఉన్నారు. నిన్న చేపలు పట్టే బోట్లో దాదాపు 500 మందికి పైగా శరణార్థులు బయలుదేరారు. అయితే సామర్థ్యానికి మించి జనం ఎక్కడంతో బోట్ నడి సంద్రంలో మునిగిపోయింది. లిబియా నుంచి యూరప్ వెళ్లేందుకు శరణార్థులు బయలుదేరారు. ఉన్న ఒక్క పడవలోనే అందరూ ఎక్కేశారు. నరక నుంచి బయటపడితే చాలు అన్న తొందరలో జరగబోయే ప్రమాదాన్ని ఊహించలేకపోయారు. అది చేపల వేట కోసం ఉపయోగించే పడవ. బరువు ఎక్కువ అవడంతో నెమ్మదిగా పక్కకు ఒరిగిపోయింది. చూస్తూ ఉండగానే నీటిలోకి జారిపోయింది. నడి సముద్రంలోకి వచ్చాక బోట్ పక్కకు ఒరగడంతో అందులో ఉన్నవారంతా ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఒక్కొక్కరుగా నీటిలోకి దూకేశారు. మరికొందరు మునిగిపోయిన బోట్ పైకి ఎక్కారు. ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బలగాలు నీటిలోకి లైఫ్ జాకెట్లను విసిరాయి. చిన్న చిన్న బోట్ల సహాయంతో మరికొందరిని కాపాడారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. రెస్క్యూ టీం వెంటనే స్పందించడంతో దాదాపు 500 మంది ప్రాణాలు దక్కాయి. మరికొందరు జలసమాధి అయ్యారు. దాదాపు 30 మందికి పైగానే చనిపోయి ఉంటారని భావిస్తూ ఉన్నారు.